వాళ్ళు మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి ఈ విషయం అని చెప్పి. మళ్ళీ పైపొచ్చు రాత్రి వచ్చి బెదిరింపులు. నన్నెవరు ఇప్పటి వరకు 40 సంవత్సరాలు బెదిరించలేదు, నేను ఎవరిని బెదిరించలేదు. ఏంటిది? మీకు వ్యక్తిత్వం లేకపోతే మీకు లేకపోతే లేకపోవచ్చు, మాకున్నాయి. ఇది నాట్ కరెక్ట్. తిరిగి పైపొచ్చు అక్కడ వచ్చి సర్పంచ్ మీద 2 వీలర్స్ వెళ్తున్న అడ్డుకుంటే మాల్మడగాళ్ళు వాళ్ళు మేము 2 వీలర్స్ మీద మమ్మల్ని ఎందుకు కొట్టుకుంటారమ్మా, మే కాన్మాయిక ఊరికి వెళ్తామంటే వాళ్ళు వచ్చి జై జగన్ గారు జై జగన్ అని సౌండ్ ఇస్తుంటే అక్కడ పెద్దలు వచ్చి ఆ సౌండ్కి ఎస్ఐ గారిని వచ్చి ఆపమ్మ అని చెప్పని వాళ్ళు బతిమాలితే వాళ్ళ మీద కేసులు, మర్డర్ కేసు. అసెక్ట్ డ్యూటీస్ కాదు, మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు. ఏంటిది? ఏమైపోతుంది ఈ వ్యవస్థ? ఎక్కడ వెళ్తుంది ఈ వ్యవస్థ? చాలా దురదృష్టం ఇలాంటి సంగతులు. ఏదేమైనప్పటికీ కూడా నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి శ్రీకాకుళం జిల్లాకి నేను రావడం, అప్పలరాజు గారిని కలవలేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరం కలిసి వాళ్ళకి సరిగా అని చెప్పి నేను వెళ్ళడానికి ఆయనకి ఆ కుటుంబం తరపున కొత్తని చెప్తున్నాం. ఆయన పర్యటన విజయవంతం చేశా. మొత్తం 3 జిల్లాల్లో ఉన్న మా పార్టీ శ్రేణులందరికీ కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో, ఇదే ఆలోచనతో ఇక ముందు కూడా మనం ఈ దుష్ట ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని చట్టాన్ని చేతితో తీసుకుని వ్యవహారం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఉద్యోగ మనం ప్రభుత్వం చేయాలని, వ్యవస్థను కాపాడుకోవడానికి మనందరం కూడా కలిసికట్టుకు ఇంక ముందు కూడా వెళ్తామనే విషయాన్ని ఈ పత్రిక ద్వారా రాష్ట్ర ప్రధానికాన్ని కూడా కోరుతున్నాను. మీరు కూడా ఈ దుష్ట ప్రభుత్వాన్ని ఎంత వేగం తోలుదామని మీరు ఆలోచిస్తున్నారు. త్వరలోనే వస్తుంది. మీరందరూ మొత్తం సహకరించాలని రాష్ట్ర ప్రధానికాన్ని కూడా కోరుతున్నాను. ఇకపోతే రెండో విషయం, ఇంకో పత్రిక రాస్తారు. ఏంటి? అడ్డుపడడం, ఆపడం అని పైన ఎడ్డం పెడుతూ, అవును అంతా నిజంగానే చేశారు ఎగతాడు. ఎస్, ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రారంభం అవుతుందంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం. నేను ఇద్దరు క్యాబినెట్లో ఉన్న మంత్రిగా అథారిటేటివ్గా నేను చెప్తున్నాను. తెలియని వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు, ఇలాంటి రాతలు రాస్తారు. ఏం రాస్తారు చూడండి. కొత్త విమానాశ్రయం నిర్మాణ ఆలోచన చంద్రబాబుది. 2019లో శంకుస్థాపన చేశారు. 60% భూసేకరణ పూర్తి. ఎవరు నమ్మిపోతారు? కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచన చంద్రబాబుదా? ఎవరు చెప్పారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైజాగ్ ఎయిర్పోర్ట్ని వచ్చి దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం నేపథ్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు భోగాపురం అలాగే ఎలమంచిల దగ్గర అక్కడున్న డిఫెన్స్ ఆ స్థలాన్ని నిండి చుమిడితే ఆ రోజు. అప్పటి నుంచి టెక్నికల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఫైనల్గా
2013 ఆంధ్రంలో ఎవరు మన కిరణ్ కుమార్ మంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ పరిశీలన చేసి భోగాపురం అనువైన స్థలం అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేశారు దీనికి. చంద్రబాబు నాయుడు వచ్చి అంకురార్పణ చేస్తే ఏంటి మాటలు నవ్విపోతారు. వాస్తవాలు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు,